హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాలీవుడ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా టాప్ 1లో ఉన్న మూవీ రోబో 2.0. 2008లో రిలీజ్ అయింది ఈ మూవీ. దాదాపు 8 ఇయర్స్ నుంచి ఈ మూవీ టాప్ 1లోనే ఉంది కలెక్షన్స్ పరంగా. 660 CR గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అప్పట్లో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది, లేదంటే ఈజీగా 1000 CR కలెక్ట్ చేసేదని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ టాప్ 2లో ఉన్న మూవీ లియో. వరల్డ్ వైడ్గా 615 CR గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఈ మూవీకి మంచి హైప్ ఉండేది రిలీజ్ అయిన టైంలో. మిక్స్డ్ టాక్ వల్ల కలెక్షన్స్ అక్కడితోనే ఆగిపోయాయి, లేదంటే 1000 CR కలెక్ట్ చేయగలిగే హైప్ ఉన్న మూవీ ఇది, బట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ జైలర్. వరల్డ్ వైడ్గా 607 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. రజనీకాంత్ స్టార్డమ్ ఏంటో చూపించిన మూవీ. ఈ మూవీకి అంత కలెక్షన్స్ రావడానికి కారణం సూపర్ స్టార్కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుంది. మరి చూద్దాం జైలర్ 2 ఎలా ఉండబోతుందో. అనిరుద్ మ్యూజిక్ క్లిక్ అయితే చాలు, ఈజీగా హిట్ అయిపోతుంది. మరి మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక టాప్ 4లో ఉన్న మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. వరల్డ్ వైడ్గా 498 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన టైంలో మంచి హైప్ ఉండేది ఈ మూవీకి, కానీ ఈ మూవీ స్లోగా ఉండడం, క్యారెక్టర్స్ నోటెడ్ అవ్వకపోవడం వల్ల ఆడియన్స్కి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ టాప్ 5లో ఉన్న మూవీ వచ్చేసి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీ ఫ్లాప్ టాక్తో కూడా వరల్డ్ వైడ్గా 456 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. కంప్లీట్గా తలపతి స్టార్డమ్ అలాంటిది. ఆ తరువాత టాప్ 6లో ఉన్న మూవీ విక్రమ్. వరల్డ్ వైడ్గా 423 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. అంతేకాదు లోకి సినిమాటిక్ యూనివర్స్ కూడా స్టార్ట్ చేశాడు లోకేష్ కనగరాజు. ఆ తర్వాత LCU నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నెక్స్ట్ టాప్ 7లో ఉన్న మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. వరల్డ్ వైడ్గా 343 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. నిజానికి పార్ట్ 2 కన్నా పార్ట్ 1 చాలా బెటర్. పార్ట్ 2 అయితే మాత్రం ఫుల్ స్లీప్ మోడే. మరి మీకు ఎలా అనిపించింది ఈ 2 పార్ట్స్? ఇక టాప్ 8లో అమరన్ మూవీ ఉంది. వరల్డ్ వైడ్గా 326 CR గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. మెజారిటీ ఆఫ్ ది కలెక్షన్స్ ఎక్కువగా తమిళనాడు నుంచే వచ్చాయి. నెక్స్ట్ టాప్ 9లో ఉన్న మూవీ బిగిల్. వరల్డ్ వైడ్గా 300 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఫైనల్గా టాప్ 10లో ఉన్న మూవీ కబాలి. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో ఎంత హైప్ ఉండేదో స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 294 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ టైంలోనే బిగ్గెస్ట్ నెంబర్ ఇది. నిజానికి ఈ మూవీకి అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది, కానీ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. అప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి మినిమం కూడా అందుకోలేదు, లేదంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేది. మరి మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా ఇవి కాలీవుడ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.